ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక చక్కటి దర్యాప్తు చేయడం ద్వారా కొంతమంది దొంగల సంగతి తేల్చారు. ముగ్గురికి ఉరిశిక్ష పడింది. ఏకంగా దొంగతనానికి వచ్చి ఆదాయ పన్ను శాఖ ఇన్స్పెక్టర్ కుటుంబంలోని ముగ్గురిని హతమార్చిన కేసులో 8 మందిని ఉత్తరప్రదేశ్లోని బరేలీ కోర్టు మరణశిక్ష విధించింది. మరణశిక్ష పడిన వాళ్ళంతా ఖైమర్ హసీన్ గ్యాంగ్ సభ్యులు. బరేలీలోని సురేష్ శర్మ నగర్లో 10 ఏళ్ల కిందట ఈ ఘటన జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక జడ్జి రవికుమార్ దివాకర్ నిందితులకు మరణశిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. దొంగలు దోచుకున్న బంగారాన్ని కొనుగోలు చేసిన బంగారు వ్యాపారికి కూడా యావజ్జీవ శిక్ష పడింది. ఫిలిబిత్లో రవికాంత్ మిశ్రా ఆదాయ పన్ను శాఖ ఇన్స్పెక్టర్గా పనిచేసే టైంలో 2014 ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 9 గంటలకు ఆయన బరేలీలోని ఇంటి నుంచి ఫిలిబిత్ వెళ్లారు. 23వ తేదీన ఆయన తిరిగి వచ్చేసరికి గేట్ లోపల నుంచి తాళం వేస్తుంది. కిటికీ తెరిచి ఉంది. గిల్స్ తొలగించి ఉన్నాయి. టెర్రస్ తలుపు తెరిచి ఉంది. పక్కన నిర్మిస్తున్న భవనం మీద నుంచి ఆయన తన ఇంట్లోకి చూస్తే తన 70 ఏళ్ల తల్లి పుష్ప మెట్లపై విగజ్జీవిగా పడున్నారు. ఆయన సోదరుడు యోగేష్ మరదల ప్రియ మృతదేహాలు కూడా బెడ్రూమ్లో పడి ఉన్నాయి. ఇంటిని దొండగలు దోచుకున్న ఆనవాళ్ళు కనిపించాయి. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు 9 మంది నిందితులకు గుర్తించారు. వీళ్ళలో బంగారు వ్యాపారి కూడా ఉన్నారు. నిందితులు పక్కన నిర్మిస్తున్న ఇంట్లో నుంచి మిశ్రా నివాసంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను హతమార్చి బంగారాన్ని ఇంట్లో వస్తువులు దోచుకున్నారు. దొంగల అలజడి విని లేచిన పుష్పను ఇటుకతో కొట్టి చంపారు. మిగతా ఇద్దరిని గడ్డపారతో హతమార్చారు. 2014 మే 2వ తేదీ నిందితుల స్థావరాన్ని పోలీసులు గుర్తించారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ అంటే చాలా ప్రమాదకరమైన గ్యాంగు. పోలీసుల్ని జడ్జిల్ని కూడా బెదిరించేటటువంటి గ్యాంగ్. అట్లాంటి దానికి ఇప్పుడు ఆ వ్యవస్థకి యోగి వచ్చాక ధైర్యం వచ్చింది. ఉరిశిక్ష విధించారు ఏకంగా.